ఎక్కడ్రా? ఎక్కడికి వెళ్ళాడు? చచ్చిపోతావా? చచ్చిపోరా, చచ్చిపో. ఏమైందిరా నీకు? అందరికీ ధైర్యం చెప్తే నువ్వే ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా? రమ్యకి వేరే వాడితో పెళ్లి జరుగుతుంటే చూసి ఎలా తట్టుకోమంటావు? అయితే సమస్య వచ్చినప్పుడల్లా బాధపడడం, సూసైడ్ చేసుకోవడం కాదురా, దానికి సొల్యూషన్ చూడు. రమ్య వేరే వాడితో మాట్లాడటం తట్టుకోలేను, అలాంటిది ఇప్పుడు వేరే వాడితో పెళ్లి జరుగుతుంటే చూసి ఎలా తట్టుకోమంటావు? నిన్ను ప్రేమించని వారి కోసం చచ్చిపోయి నిన్ను ప్రేమించిన వారిని బాధ పెడతావా? మనుషులు నిన్ను ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు రా. ఆపరా, దేవుడు అనేవాడు ఉంటే నేను ప్రేమించే అమ్మాయిని దూరం చేసేవాడు కాదు. అంటే నువ్వు కోరుకుని దక్కితే దేవుడు ఉన్నట్ట, నువ్వు కోరుకుని దక్కకపోతే దేవుడు లేనట్ట? దేవుడు ఉన్నాడు కాబట్టే నువ్వు చావకముందే మమ్మల్ని నీ దగ్గర రప్పించాడు రా. నిన్నే కాదురా, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు మనిషిని ప్రేమిస్తే మనిషి జీవితాలు ఎందుకు ఎలా ఉన్నాయి? బాధ, కన్నీళ్ళు, కష్టాలు తప్ప. దేవుడు మనిషికిచ్చిన స్వేచ్ఛని పాడు చేసుకున్నాడు రా, అందుకే కష్టాలు కన్నీళ్ళు మనిషికి. ఇలాంటి భయంకరమైన నరకానికి నువ్వు నేను ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ వెళ్ళకూడదని దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి తన పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించాడు రా. ఈ లోకంలో మనుషులు అవసరాన్ని బట్టి ప్రేమించేవారు ఎక్కువరా. నీతో అవసరం ఉంటే నటిస్తారు, నీతో అవసరం తీరిపోయాక ముఖం చాటేస్తారు. ఎవరిలోనూ లేదురా ఈ నిజమైన ప్రేమ. పుట్టినప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచి పోషించి తమ పిల్లల జీవితాలు బాగుపడాలని గొప్ప గొప్ప చదువులు చదివించి వాళ్ళని ప్రయోజకులు చేయిస్తే
ముసలితనంలో పట్టెడి అన్నం పెట్టలేని కొడుకులు ఎంతమంది ఉన్నారా? మంచేదో చెడేదో తెలిపే జ్ఞానం రాకముందే చదువుకోండమ్మా అని కాలేజీలకు పంపిస్తే ప్రేమ ప్రేమ అంటూ ప్రేమించినోడితో లేచిపోయి కన్న తల్లిదండ్రులకు కన్నీటి మిగిల్చిన కూతుళ్ళు ఎంతమందిరా ఉన్నారు? అక్రమ సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భర్తను మోసం చేసిన భార్యలు ఎంతమందిరా ఉన్నారు? భార్యలు మోసం చేసిన భర్తలు ఎంతమందిరా ఉన్నారు? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసురా నీకు? ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడువదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చును. ఆ ప్రేమే నిజమైన ప్రేమ, ఆ ప్రేమే నా యేసయ్య ప్రేమ. ఈ రోజుల్లో ప్రేమించుకుంటున్నాం అనే ఏ ఒక్కరిలోనైనా ఈ లక్షణాలన్నీ ఉన్నాయిరా? నువ్వు ఏసైని ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించేవాడేరా ఏసయ్య. ఇప్పుడు చెప్పు, చచ్చిపోయి నరకంలో బాధ అనిపిస్తావో లేదా బ్రతుకుండి ఆ నరకాన్ని తప్పించుకుంటావో నీ ఇష్టం. రేయ్ ఆగండిరా, జీవిత విలువ అంటే ఏంటో తెలిసేలా చేశారురా. బ్రతుకుతా, నాలో చనిపోవాలనుకునే వారు చాలా మంది ఉన్నారురా. వారిని బ్రతికించడం కోసమన్నా బ్రతుకుతా.